మత సాహిత్యాల్లో కూడా నరకాన్ని కూర్చున్నటువంటి వర్ణన ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో మరి నిర్దోషులుగా తేలితే మోక్షం, దోషులుగా తేలితే నరకం అనే విషయాన్ని స్పష్టంగానే మాట్లాడారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, శరీరమే చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని. ఆత్మకు చావు లేదు అనే విషయాన్ని ఇతర మతాలు కూడా ఒప్పుకున్నాయి. శరీరం చనిపోతుంది, ఈ శరీరం చనిపోయినప్పుడు ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఇది చనిపోయిన స్థితి. ప్రాణాత్మ వెళ్ళిపోయినప్పుడు దేహం అచేతన స్థితిలోకి వెళ్ళిపోతుంది. బొమ్మ ఎంతో ఇక అదంతా. పేరు కూడా శరీరానికి కాదు, ఆత్మకే అని. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ వెళ్ళిపోతే ఈ శరీరానికి శవం అనే పేరు ఉంటుంది.